హాయ్ అండి. మా ఇంటి వరమహాలక్ష్మి పూజ చూసారండి, ఎంత బాగున్నారో అమ్మవారు నిండుగా. వరలక్ష్మి వ్రతం అండి. ప్రధానంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటాం. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8, 2025 చేసుకుంటున్నామండి. శ్రీహరికి ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ వ్రతం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతం ఆచరించడం వలన సర్వ మంగళము, సకలాభిష్టాలు సిద్ధిస్తాయని, నిత్య సుమంగళిగా ఉండవచ్చని మహిళలందరూ విశ్వసిస్తారు. వరలక్ష్మీదేవి వరాలను ప్రసాదించే దేవతగా కొలుస్తాం కదండి. వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, పూజా మందిరాన్ని అలంకరించుకొని, లక్ష్మీదేవి విగ్రహము లేదా ప్రతిమకు పసుపు కుంకుమలు అలంకరించుకొని పువ్వులతో పూజ చేస్తారు. అభిషేకానికి అవసరమైన పదార్థాలు కూడా పెట్టుకుంటారు. దీపారాధన చేసి నైవేద్యం పెట్టుకుంటారు. చూసారా అండి, నేనైతే అష్టోత్తరం స్టాండ్ తీసుకొని చక్కగా అష్టోత్తరం స్టాండ్లోని వెండి పువ్వులతో అమ్మవారికి చక్కగా పూజ చేశాను. మా ఇంటి ఎలా ఉన్నారండి, అలంకరణ ఎలా ఉంది? నచ్చితే మీరు కూడా ఒక లైక్ చేయండి. వరలక్ష్మీదేవికి సమర్పించిన అనంతరం చేతికి తోరణం కట్టుకోవాలండి. పూజ అనంతరం మహిళలు తమ బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేయాలి. అలానే చక్కగా ముత్తైదువులను పిలిచి చక్కటి తాంబూలాలు ఇస్తూ ఉండాలి. పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు అన్నీ కలిపి ఇవ్వాలి. ఇలా చేసుకుంటే వరలక్ష్మీదేవి కటాక్షం మన అందరికీ ఉంటుంది. వరలక్ష్మీదేవి కావాలి కదండి.